ఓకే. అండ్ మోరోవర్ చాలామంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది మేము బ్యాంక్ జాబ్స్‌కెళ్తాము, గవర్నమెంట్ జాబ్స్‌కెళ్తాము అని కొన్ని ఇయర్స్ టుగెదర్ ఆ గవర్నమెంట్ జాబ్స్‌లో ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉండి ఎగ్జామ్స్ రాయటం, ప్రిపేర్ అవ్వటం ఇదంతా చేసి 3-4 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకుంటారు. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్‌లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది? ఐటీ జాబ్స్‌లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా బీటెక్ స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర 2015లో పాస్ అయిన స్టూడెంట్ ఇప్పుడు కోర్స్ చేస్తుండు. మరి ఏం చేసేవి 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్. 10 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి సక్సెస్ రాక వచ్చి ఒక దశాబ్దం వేస్ట్ అయిపోయింది వాళ్ళకి పాపం. అదే 2015లో నా దగ్గర కోర్స్ చేసుకుని ఐటీలోకి వచ్చిన స్టూడెంట్ 40-50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ మంచిదే, గొప్పవే, నో డౌట్ అబౌట్ దాట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్స్ ప్రభుత్వాలు ఇవ్వగలుగుతారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ వాళ్ళది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి సివిల్ సర్వీసెస్ యూపీపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి. బట్ ఈ జాబ్స్ అనేది మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ కానిస్టేబుల్ జాబ్స్ ఇయర్లీ వన్స్ 2 ఇయర్స్కి ఒకసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 10,000 జాబ్స్ పడితే 10 లక్షల మంది రాస్తారు. ఆ యొక్క ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ అంత ఇంటర్వ్యూలు అయ్యేసరికి రిజల్ట్ వచ్చేసరికి ఒక నోటిఫికేషన్కి 2 ఇయర్స్ పడుతుంది. ఈ 2 ఇయర్స్ 10 లక్షల మంది రాస్తే 10,000 మందికి జాబ్స్ వస్తే 9,90,000 మంది ఇంకో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి ఈజీగా 2-3 ఏళ్ళ తేడా వస్తుంది. ప్లస్ జనరల్గా మనం గమనిస్తే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కానీ ఏ జాబ్ పోస్టులు అయినా కానీ ఎలక్షన్ ముందో కొత్త మనకి ఇస్తుంటారు. అంటే ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి మధ్యలో మాత్రం 1-2 సార్లు పడుతుంది. కాబట్టి చాలామంది ఇక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ. మీ యొక్క విలువైన సమయాన్ని గవర్నమెంట్ జాబుల కోసం వేస్ట్ చేయకండి. రియల్గా మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసరో లేదంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే తప్పు లేదు.